హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మంచి 2 BHK హౌస్ ఉన్నాం చూడండి. హౌస్ ఫ్రంట్ 30 ఫీట్ రోడ్, ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది 20x45 వస్తుంది మెజర్మెంట్స్. హౌస్ ఫ్రంట్ వెల్వేషన్ చూపిస్తున్నాను మీకు. హౌస్ ఫ్రంట్ ఇదంతా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది మీకు. ఈస్ట్ ఫేస్ వస్తుంది, 30 ఫీట్ రోడ్, అఫీషియల్ ఏరియా. ఇంటీరియర్ చూడండి, చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. క్వాలిటీ మెటీరియల్ యూస్ చేయడం జరిగింది చూడండి. హౌస్ ఫ్రంట్ వెలివేషన్ టైల్స్ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా ఉంది. మెటీరియల్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ యూస్ చేయడం జరిగింది. హౌస్ ఫ్రంట్ చూపిస్తున్నాను మీకు. హౌస్ బాల్కనీ సీలింగ్ ఇది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెవీ మెటీరియల్స్ తీసుకోవడం జరిగింది. చాలా క్వాలిటీగా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. హౌస్ కూడా ఇక్కడ బోర్గున అవైలబుల్ ఉంది. హౌస్ ఫ్రంట్ అయితే 30 ఫీట్ రోడ్. మనకి ఈజీగా ఇంటి ముందరే కార్ పెట్టుకోవచ్చు. టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది. ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది మనకి. మెటీరియల్ అయితే చాలా క్వాలిటీ మెటీరియల్ యూస్ చేయడం జరిగింది. హౌస్ బాల్కనీ సీలింగ్ ఇది. చాలా అట్రాక్టివ్గా ఉంది హౌస్ అయితే. ఇది కామన్ బాత్రూమ్ వస్తుంది మీకు, చూపిస్తాను చూడండి. స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఉంది. ఇండియన్ టాయిలెట్ వస్తుంది మనకి. ఇక్కడ డోర్ వేయించాల్సి వస్తుంది. ఇండియన్ టాయిలెట్ ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మెటీరియల్ చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఇంతవరకు గదిలో ఇలాంటి హౌస్ చూడలేదు. అంత అట్రాక్టివ్గా ఉంది హౌస్ అయితే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. హౌస్ మెయిన్ డోర్కి ఇక్కడ ఫినిషింగ్ వర్క్ ఉంది, ఇంకా పెండింగ్. మంచిగా టేక్ డోరే తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే మెయిన్ డోర్ అయితే. హాల్లోకి ఎంట్రీ అవుతున్నాం చూడండి. వుడ్ వర్క్తో బ్యూటిఫుల్గా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది చూడండి. స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఇంకా ఇది. కింద టైల్స్ తీసుకోవడం జరిగింది ఫ్లోర్కి, హాల్లో చూడండి. ఇది ఇంటీరియరే, చాలా అట్రాక్టివ్గా ఉంది చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 20x45 వస్తుంది ఇది మెజర్మెంట్స్. డబల్ బెడ్రూమ్ వస్తుంది. హాల్ ఇది. హాల్ సీలింగ్ చూడండి. సింప్లిసిటీ, చాలా హెవీ ఓవర్గా లేకోకుండా హౌస్కి తగ్గట్టుగా చాలా పీస్ ఆఫ్ మైండ్, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి హౌస్లోకి ఎంట్రీ అవుతానే. చాలా అట్రాక్టివ్గా పెయింటింగ్, వుడ్ వర్క్, మంచిగా సెలెక్షన్స్ మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ప్లానింగ్ కూడా మంచిగా ఉంది. ఇది కిచెన్ వస్తుంది చూడండి, ఓపెన్ కిచెన్ లాగా. ఇదంతా కిచెన్ మనకి. మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇదంతా చూడండి. ఇంటీరియర్ అంతా ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మనం ఇక్కడ అన్ని విధాలుగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాం చూడండి. కిచెన్లో కూడా మంచి ర్యాక్స్ వేయడం జరిగింది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది కిచెన్ ఇది. కిచెన్లో కూడా మంచిగా ఇంటీరియర్ చేయడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా ఉంది హౌస్ అయితే. ఇక్కడ వెంటిలేషన్ కూడా పెట్టడం జరిగింది. షింక్ ఇది. ఇక్కడ ర్యాక్స్ మనం యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి ఎన్ని యూటెన్సిల్స్ పెట్టుకున్నా హైడ్ అయిపోతాయి అసలు మనకి. ఇక్కడ టైల్స్ చూడండి, గ్రానైట్ టైప్లో కనిపిస్తుంది మనకి, బట్ టైల్స్ అవి. కిచెన్ ఇది. కిచెన్ అంతా వుడ్ వర్క్ చేయడం జరిగింది. మంచిగా ఇంటీరియర్ చూడండి. ఎన్ని యూటెన్సిల్స్ పెట్టుకున్నా మనకి ఇక్కడ హైడ్ అయిపోతాయి. ఎక్కడ మనకి ఇక్కడ విజిబుల్ అవ్వవు. ఇదంతా కిచెన్. ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాం మీకు. బెడ్రూమ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ హాల్లో వెంటిలేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ డోర్ చూడండి. బెడ్రూమ్కి డోర్ ఎంత క్వాలిటీ మెటీరియల్, ఎంత అట్రాక్టివ్గా ఉందంటే చూడండి. మీకు డోర్ వేసి చూపిస్తున్నాను. ఎంత అట్రాక్టివ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదో లగ్జరీ హోటల్స్లో ఉన్నట్టు అనిపించింది. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో అలా అనిపిస్తుంది. అలా అనిపించింది నాకైతే. హౌస్లోకి ఎంటర్ అవుతానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. బెడ్రూమ్ ఇది. బెడ్రూమ్లో కూడా మంచిగా ఇంటీరియర్ చేయడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ కూడా పెట్టడం జరిగింది. బెడ్రూమ్లో సీలింగ్ ఇది. అటాచ్ వాష్రూమ్ వస్తుంది, వెస్టర్న్ టాయిలెట్.
ఇక్కడంతా చూడండి, ఇక్కడంతా వుడ్ వర్క్తోనే చేయడం జరిగింది. చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ తీసుకోవడం జరిగింది వుడ్ వర్క్ అయితే. ఎవరికైనా ఫిజికల్గా విజిట్ చేయాలంటే మన ఛానల్ సంప్రదించండి. మీరు డైరెక్ట్గా చూడండి, మీకు క్వాలిటీ అర్థమవుతుంది. 20x45 వస్తుంది మెజర్మెంట్స్. ఇది హౌస్ అయితే 65 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా సీరియస్ బయర్స్ అయితే కాంటాక్ట్ మీ. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అటాచ్ చేయడం జరిగింది వాళ్ళలో. డ్రెస్సింగ్ మిర్రర్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి స్పేషియస్గా ఉంది వాష్రూమ్ కూడా. ఇక్కడ కూడా చూడండి టైల్స్ కూడా స్టోన్ టైల్స్ లాగా ఉంది, బట్ నార్మల్ టైల్సే ఇది. కింద అయితే స్టోన్ టైల్స్ తగిలించడం జరిగింది. చాలా స్పేషియస్గా ఉంది వాష్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్. డోర్ చూడండి, వాష్రూమ్ డోర్ కూడా ఎంతో క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగిందో. చాలా హెవీగా ఉంది, ఏదో బెడ్రూమ్స్కి వేసినట్టు వేశారు, అంత క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అనదర్ బెడ్రూమ్ చూద్దాము. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది హౌస్లో, చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి హౌస్లో. ఇది చూడండి చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ ఇది. ఇక్కడ కొంచెం చూడండి మిర్రర్ పెట్టడం జరిగింది ఇక్కడ వాల్లో, డ్రెస్సింగ్ మిర్రర్. ఇది సీలింగ్, ఇది అనదర్ బెడ్రూమ్ సీలింగ్ ఇది. ఇది ఇక్కడ వెంటిలేషన్ కిటికీ కూడా పెట్టడం జరిగింది. వాష్రూమ్ అటాచ్ వాష్రూమ్ వస్తుంది దీనికి. వెస్టర్న్ టాయిలెట్ చూడండి, వుడ్ వర్క్ చేయడం జరిగింది. ఈ రూమ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫిజికల్గా విజిట్ చేసి మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతాడు ఫిజికల్గా. డైరెక్ట్గా నేను చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది. ఇది కొంచెం చాలా స్పేషియస్గా ఉంది వాష్రూమ్. అంతా టైల్స్తోనే డిజైన్ చేయడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది, చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ కోసమే ఇలా గ్యాప్ వదలడం జరిగింది. ఇక్కడ ఏమైనా వాషింగ్ మిషన్ అలా ఏమైనా పెట్టుకోవచ్చు మనము, పైన ఏమైనా కవర్ చేసి. ఇదండి హౌస్ అయితే మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.